సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందో లేదో కానీ సీఎం సభ్యత్వం ఉంటుందో లేదో చూసుకోవాలని చురకలంటించారు. రేవంత్ అమెరికా వెళ్లి వచ్చేలోపే సభ్యత్వం రద్దయ్యేలా ఉందన్నారు. సీఎం బెదిరిస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. హుజురాబాద్ 2వ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు చిట్ చాట్ మాట్లాడుతూ మా 28 మంది ఎమ్మెల్యేలను సభ్యత్వం రద్దు చేసే అవకాశాలు ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త అని అంటా ఉన్నాడు. నువ్వు బెదిరిస్తే భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని ఇన్సల్ట్ చేసిన మీరు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మీకు అంత అహంకారం అని నేను అడుగుతా ఉన్నాను. ఎస్, మా సభ్యత్వం మీరు రద్దు చేస్తారు అంటే చేయొచ్చు. తెలంగాణ మహిళల కోసం ఎస్, మా సభ్యత్వం సాక్రిఫైస్ చేయడానికైనా మేము రెడీ ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, మీరు మా సభ్యత్వం రద్దు చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మీది మాత్రం మీ సభ్యత్వం మాత్రం ముఖ్యమంత్రి గారు రద్దు అయ్యేటట్టుంది అమెరికా నుంచి పోయొచ్చే వరకు. ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను. మీ ఖమ్మం బాంబు వెళ్తుందో మీ నల్గొండ బాంబు వెళ్తుందో జర దయచేసి చూసుకోండి. చిట్ చాట్లో కొంతమంది మంత్రులు మొన్న అంటూ ఉన్నారు, ముఖ్యమంత్రి అడిగి పోతే ఇక మేము ఉన్నాం కదా చూసుకోవడానికని చిట్ చాట్లో మీ మంత్రులే అంటూ ఉన్నారు. అలా ఎవరన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి. ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి వేయొచ్చే లోపల మీకు బాంబు వేలే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, హుజురాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇస్తే 2వ విడత దాదాపు 5,000 మందికి 2వ విడత ఇవ్వాలి. ఆ డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్లో వేసి ఉన్నప్పటికీ ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న హుజురాబాద్లో నిన్న 3-4 వేల మంది దళిత మిత్రులు ధర్నా చేసిర్రు. ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తారు కదా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి అది ఎందుకు ఇస్తలేరు? ఆ 12 లక్షలు ఇచ్చుడు దేవుని గారుగా, కానీ ఉన్న డబ్బులు మాత్రం మీరు రిలీజ్ చేస్తలేరు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే ఆ దళిత బంధు 2వ విడత హుజురాబాద్ నియోజకవర్గంలో రిలీజ్ చేయాలి. మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నేను ఖచ్చితంగా ఈ దళిత బంధు గురించి అసెంబ్లీలో మాట్లాడదాము, మైక్ ఇవ్వండి అని అంటే వీళ్ళు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. మైక్ ఇస్తలేరు కాబట్టి మీడియా పాయింట్లోనే వచ్చి మాట్లాడిపోతున్నా.